డెవలప్మెంట్ కోసమే నేను వచ్చాను. నా వ్యాపారం బాగుంది, సార్ చెప్పినట్టుగా జరిగింది. సారు కొన్ని పరిహారాలు ఇచ్చారు, రాయమని చెప్పారు, అవి రాశాము. మాకు బాగుంది. సార్ కృతజ్ఞతలు. శ్రీమాత్రే నమః. మీరు కనీసం ఈ ప్రయత్నం చెయ్యనదే ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతములు చేసినా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలగనుగాక కలగదు. ఏమిటి అని అనుకుంటున్నారా? అందరికీ తెలిసిన విషయమే. అదే మానవ ప్రయత్నం. ఏమిటి అనంటే ప్రతినిత్యము భగవంతుడి యొక్క ఆరాధన చేస్తూ సర్వము భగవంతుడే అని మనం నమ్మినప్పటికీ కూడా మానవ ప్రయత్నం చెయ్యాలి. అప్పుడే ఆ లక్ష్మీదేవికి అనుగ్రహం కలుగుతుంది అని మన పెద్దలు తెలియజేస్తున్నారు. దీనికి ఒక కథ కూడా ఉంది. ఏమిటి అనంటే పూర్వం ఒక వేద పండితుడు చాలా అన్ని శాస్త్రాలలో కూడా చాలా ప్రావీణ్యం కలిగిన వాడు. కానీ అతన్ని దరిద్రం వెంటాడుతూ ఉంది. ఈ దరిద్రం వెంటాడుతూ ఉండగా దానికి తోడు ఆయనకి 6 సంతానం కలిగారు. ఈ సంతానంతో వారికి పెట్టలేక ఈ దరిద్రాన్ని భరించలేక ఆ లక్ష్మీదేవిని ఆరాధన చేయటం ప్రారంభించాడు. ఎన్ని రోజులైనప్పటికీ కూడా లక్ష్మీదేవి ప్రసన్నం కావటం లేదు. ఎందుకని అనంటే ఈయన ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి ఆరాధనలోనే ఆ పూజా మందిరంలోనే ఆయన ఉండిపోవటం జరిగింది. ఇలా కొన్నాళ్ల తర్వాత ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా ఏ రకంగా ఆ తల్లిని ఆరాధించినా ఆ లక్ష్మీదేవి ప్రసన్నం కాకపోవటం తన దరిద్రాన్ని అలాగే ఇంకా రోజు రోజుకి పెరిగిపోవటం వల్ల ఇతను కోపద్రికుడై ఆ తల్లిని తిట్టడం మొదలుపెట్టాడు. అప్పుడు ఆ తల్లి ప్రసన్నమై భక్తానికి ఏమి కావాలి అని అడిగితే, అమ్మా నీకోసం నేను ప్రతినిత్యము కూడా పూజలు యజ్ఞాలు హోమాలు చేస్తూ ఉన్నాను, తల్లి నా దరిద్రాన్ని పోగొట్టమ్మా అని చెప్పి వేడుకున్నాడు. అప్పుడు ఆ తల్లి ఇలా సెలవించిందంట, అయ్యా నీకు ఇద్దామని నా మనసు కనిపించినప్పటికీ కూడా నీకు ఇవ్వటానికి నువ్వే అవకాశం ఇవ్వట్లేదయ్యా. నిరంతరము నా జపము నా ధ్యానంలోనే నువ్వు ఉన్నావు కదా, దీనితో పాటుగా నువ్వు మానవ ప్రయత్నం చేయాలి కదా. కనీసం యాచించటానికి నువ్వు వెళ్ళినప్పటికీ కూడా ఎవరితో అయినా కానీ ఆ ధనం మూట నీ చేతిలో వేయించేవాడిని, ధర్మం చేయించేవాడిని, అలాంటి ఆలోచన వాళ్ళలో కల్పించేవాడిని. కానీ మరి నీవు నీ ఇంటిలోంచి అడుగు తీసి బయటికి పెట్టట్లేదు, నిరంతరం నా ధ్యానంలోనే ఉన్నావు కదా. అందువల్ల నాకు ఇద్దామని మనసు కనిపించినప్పటికి కూడా ఇచ్చే అవకాశాన్ని నువ్వు ఇవ్వలేదు. లేదు, నీ దగ్గర అనేక శాస్త్రాల్లో నువ్వు ప్రావీణ్యం కలిగిన వాడివి. ఏ రాజుగారి దగ్గరికి వెళ్ళి మీ నైపుణ్యాన్ని వారికి చూపించినట్లయితే వారితో కొంత ధనాన్ని ఇప్పించి నీ దారిద్రాన్ని పోయేటట్లుగా చేసేవాడిని. కానీ నువ్వు ఆ పని కూడా చేయటం లేదు. కాబట్టి నువ్వు తెలుసుకోవాల్సింది ఒకటి, నా పైన భక్తి విశ్వాసాలు నీకు ఎంత ఉన్నప్పటికీ కూడా మానవ ప్రయత్నం చేసి తీరాలి సుమా. మానవ ప్రయత్నము అంటే మీ వృత్తుల్లో ప్రయత్నం చేస్తూనే ఉండాలి. దైవం నాకేమిచ్చింది, ఆ దైవమే ఇస్తుంది అని నమ్మకంలో తప్పు లేదు. కానీ ఆ నమ్మకంతో పాటుగా నీ ప్రయత్నం నువ్వు చేస్తూ భారమంతా దైవం పైన వేస్తే తప్పకుండా నీకున్న దరిద్రములన్నీ కూడా తొలగిపోయి ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి ఐశ్వర్యవంతుడు అవటం ఖాయం. ఇప్పుడైనా తెలుసుకో, నీ వృత్తిలోకి నువ్వు వెళ్ళు, నన్ను ధ్యానించు అని చెప్పిందంట. వెంటనే ఈ పండితుడు మరలా రాజుగారి దగ్గరికి వెళ్ళి ఈయన దగ్గర ఉన్న పాండిత్యాన్ని కూడా ఆయనకి వినిపించడంతో ఆయన కొంత రాజ్యాన్ని ఈయనకి ఇచ్చి ఈయన కటిక దారిద్రాన్ని కూడా పారదోలేట్లుగా ఆ తల్లి రాజుగారి మనసులోకి ప్రవేశించి ఈ విధంగా చేయించింది. అంటే ఈ కథను బట్టి మనకు అర్థమైంది ఏమిటి అని అంటే, మన పెద్దలు చెప్పే మాట, పూజ చెయ్యి, వ్రతం చెయ్యి, యజ్ఞం చెయ్యి, యాగం చెయ్యి, కానీ మానవ ప్రయత్నం మాత్రం చేయకుండా ఉండవాకు. మానవ ప్రయత్నం చేసిన తర్వాత ఇవన్నీ చేయాలి, అలా చేస్తేనే నీకు ఫలితం వస్తుంది అని చెప్తున్నారు. కాబట్టి ఈరోజు నుంచి దైవం పైన నమ్మకం ఉంచి భారమంతా దైవం పైన వేసి మీరు మానవ ప్రయత్నం చేస్తే ఏ పనినైనా సాధించవచ్చు. అన్నింట్లో విజయం మీదే. ఆయురారోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలగాలి అంటే దైవబలం కావాలి, మానవ ప్రయత్నం కావాలి. ఇది మాత్రం అందరూ గుర్తెరిగి ప్రవర్తిస్తే అందరి ఇంటా కూడా సర్వశుభాలు కూడా వచ్చి తీరుతాయి. మేము చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ జెమ్ టీవీ, మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.